స్తోత్రం. హల్లెలూయా. అభిషేకించుమయ్యా యేసయ్యా, నన్ను అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, నన్ను
విసుగక ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం తీయండి. లూకాసు వార్త 18:1 తీయండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలె అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసు ప్రభు వారు తన శిష్యులతోటి ఈ మాట చెప్తా ఉన్నారు. 70వ పేజీ లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలె అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండేలను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లైనను అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవరాత్రులు తన గురించి మొదలుపెట్టుకున్న కొందుగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కాద ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఉన్నాడు, జడ్జి. ఆ జడ్జి లంచం తీసుకోకపోతే న్యాయం చెప్పడు. ఎవరి దగ్గర అయినా సరే తేడా లేదు, డబ్బులు ఇస్తేనే జడ్జిమెంట్ చెప్తాడు, లేకపోతే చెప్పడు. అటువంటి ఒక అన్యాయస్తుడైన జడ్జి కాడికి వచ్చి ఒక విధవరాలు గోదాడుతుంది. అయ్యా, నాకు మా పక్క వారికి ఒక తగాదా ఉందయ్యా, న్యాయం తీర్చయ్యా అని చెప్పి గోదాడుతుంది. ప్రతివాడు ప్రక్కవాడు, వాది ప్రతివాది, వాది ప్రతివాడు. ఏమేమి వాది, పక్కవాడేమో ప్రతివాది. గోదాడుతూ ఉంటే ఇక న్యాయాధిపతి అనుకుంటున్నాడు, ఏమేంటి రోజు పొద్దున్నే మా ఇంటికి వస్తుంది విధవ మొహం వేసుకొని అని అనుకుంటున్నాడు. కానీ ఆయన డబ్బులు తీసుకొని న్యాయం చెప్పడం. కానీ ఇసుగు పుట్టి రోజు వస్తుంటే ఆ బాధ్యుల్లాగా కాదు, ఆయనకి ఇసుకొచ్చి ఈమెకి ఎంత ఒకటి న్యాయం చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యి న్యాయాన్ని తీర్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థన విసుగక చేయాలి. విసుగు రాకూడదు. అన్యాయస్తులైన న్యాయాధిపతి మనసు మార్చుకొని న్యాయం తీరిస్తే నేను నీకు న్యాయాన్ని తీర్చనా, సహాయాన్ని చేయనా అని ప్రభు అంటున్నాడు. చూడండి, 2వ మాట, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా చేయాలమ్మా? ఎడతెగక ప్రార్థన చేయాలి. చూడండి, 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం తీయండి. 5:16. 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం తీయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కిడుకును దూరముగా ఉండు. స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అయ్యో నాకు ఇది లేదే, అయ్యో నాకు అది లేదే అనే బాధ ఉండకూడదంట. అక్కడ ఆ మాట అని అంటాడు దేవుడు, ప్రతి విషయమన్నందును
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. నేను ఫస్ట్ మాట ఏం చెప్పాను? విసుగు రాకుండా ప్రార్థన చేయాలి. విసుగు రాకూడదు. విసుగు రాకుండా ప్రార్థన, అంటే విసుగు అనేది రాకూడదు. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, ఆపకుండా. ఎడతెగడం అంటే ఆపకుండా. ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే అమ్మా వందనాలు, అయ్యా వందనాలు అని చెప్పి నీకు జరిగిన మేలు కోసం వచ్చి సాక్ష్యం చెప్పమంటాడు. సాక్ష్యంగా చెప్పమని. ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ ఎవరైతే చేస్తారో యేసుక్రీస్తునందంట దేవుని చిత్తమైందంట. పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆత్మను ఆర్పకుడి. ప్రార్థన చేస్తే ఆత్మ అంటే ఆర్పకాకు. ప్రార్థన చేయి, చప్పట్లు కొట్టు, స్తుతించు, ఆరాధించు, మహిమపరచు. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? ప్రవచింతుడను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపరి, ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండమ. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. ఇక మూడవ మాట, కృతజ్ఞతాపూర్వకంగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 కృతజ్ఞతాపూర్వకం. ఫిలిప్పీ 4:6 కృతజ్ఞతాపూర్వకంగా. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలైన. స్తోత్రం, హల్లెలూయా. ఆ పైనండి ఒక మాట ఉంది, చెప్తాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనంది. ఇందాక అక్కడ ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించుడు అన్నాడు. ఇందాక ఏమన్నాడండి? దశలోని పత్రికలో ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషం. ఇప్పుడు ఏమన్నాడు? ఆనందించుడి. ఆ మాట అన్న, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేవుని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలనే తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకం అంటే ఏంటండి? దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నువ్వు ఆయనకి కానుకిస్తున్నాను. నేను దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఆయనకి సాక్ష్యంగా తినిస్తున్నాను. కృతజ్ఞతాపూర్వకం అంటే అర్పణలు అర్పించడం. అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే, యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మరి 3 మాటలు చెప్పాను. మొట్టమొదటి మాట విసుగక ప్రార్థన చేయాలి, రెండవ మాట ఎడతెగక ప్రార్థన చేయాలి, మూడవ మాట కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి. మరి ఇక 4వ మాట దేవుని చిత్తానుసారంగా. 1 యోహాను 5:14 దేవుని చిత్తానుసారంగా. నువ్వు చేసే ప్రార్థన దేవుని చిత్తంగా ఉండాలి. 1 యోహాను 5:14 224 పేజీ 224. దేవుని కుమారుని నామమందు విశ్వాసమించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఆయనను బట్టి మనకు కలిగినది ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినలా మనం ఆయన ఎదుర్కొన్న మనకు కలిగినవి ఎరుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏది అడిగినా కానీ ఆయనకు తెలుసు.
మన విన్నపాలు తెలుసు, విజ్ఞాపనలు తెలుసు, అవసరాలు తెలుసు. కాబట్టి దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి, ఒప్పుకోలుగా ప్రార్థన చేయాలి. చాలు ఈ 4 మాటలు. మరి దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుచునుగా కనుక సమర్పించుకుందాం. ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేసి దేవుని సాక్ష్యాలు ఏమైనా